ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన ద్వారా మనం ఏకీభవిస్తాం. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వకృపలకు పాత్రుడా, జీవాధిపతియు సర్వాధికారియు సమస్త కార్యములు చేయవాడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తోత్రములు నాయన. నువ్వు ఉన్నవాడివి, జీవించువాడివి గనక ఈ సమయం ముందు అయా ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీ నామం స్తుతిస్తుంటున్నాం. సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచి నిత్య జీవానికి నాయన మీరు మమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని నిత్య జీవం కొరకునేటువంటి మమ్మల్ని ఇంకా బలపరుస్తూ నాయన అయా నిరీక్షణ కలిగినటువంటి నీ నా మహిమార్థమైనటువంటి నీ కార్యములు అనుభవించినట్లు దయమేడ ఈ సన్నిధానమును మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి స్తోత్రాలు. నేడు ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉంటున్నారో మీ ధవళ సింహాసనం నుంచి మీరు మాట్లాడి మాయం పొందండి. దయమేడ అభాగ్యం నన్ను కూడా మిస్లు చాటును మరుగుపరిచి అయ్యా నా జ్ఞానమును శూన్యం చేసి మీరు మాట్లాడి మాయం పొందమని కోర్చు. లైవ్లో వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి ముందుకు కూడా ఈ వాక్యాన్ని చూసే వారిని బట్టి కూడా మీ నామం స్తుతించి గణపరుస్తుంది. మీ ప్రియకుమారుడును నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో కృతజ్ఞతావందనతో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం ముందు కూడా మరి కాలమున మనం ఈ విధంగా దేవుని వాక్యమును వినుటకు, దేవుని వాక్యమును ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని ఒక మాటను మనం ధ్యానించుకుందాం. ఒక మాటని మనం గుర్తిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 15వ వచనాన్ని ఒక మాట మనం గుర్తించే వారం ఉందాం. నేను చదువుతాను స్పష్టంగా, నాతో కూడా చదవండి. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చదివిన ఈ మాటలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి పంచిపెట్టును గాక. చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనం గుర్తిస్తుంటున్నాం. ఇక్కడ ఒక మాటని మనం గుర్తిస్తుంటున్నాం, అబ్బా తండ్రి అని. అబ్బా అనగా మరి తండ్రి అని అర్థం అన్నమాట. అబ్బా అంటే హెబ్రీ భాషలో తండ్రిని అబ్బా అంటారు. హెబ్రీ భాషలో తండ్రిని అబ్బా అంటారు. కాబట్టి తండ్రి అనగా, తండ్రి అంటే మనకి జ్ఞాపకం వచ్చేది మన తండ్రి, మన జన్మకర్త కదా. అంటేగా తండ్రి అంటే ఆ మాటలోని మహిమార్థాన్ని మనం గుర్తించినట్లయితే, ఆ పదానికి ఉన్నటువంటి ఒక మహిమని మనం గుర్తించినట్లయితే, తండ్రి అనగా సమస్తమును భరించువాడు, సమస్తమును మోయువాడు, సమస్త కార్యములని ముందుగా ఎరిగి తన వారైనటువంటి తన పిల్లల కొరకు ప్రిపరేషన్ చేసేవాడు, ప్రతి పరిస్థితిలో కూడా ఆలోచనకర్తగా ఉండేటువంటి వాడు. తండ్రి అనగా అనేకమైనటువంటి కార్యములను మనం చూస్తుంటున్నాం. ఆయన మరి ప్రతి జవాబుదారీని కూడా ఆయన మోసేవాడని మనం గుర్తిస్తుంటున్నాం. ప్రతి బరువు కూడా ఆయన మోసేవాడుగా చూస్తుంటున్నాం. మొదట తండ్రి లేకపోతే ఏది కూడా లేదన్నమాట. కాబట్టి తండ్రి అనేటువంటి మాటను మనం గుర్తిస్తున్నప్పుడు మరి దేవుడు కూడా ఇక్కడ ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు. మరి దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు అయినటువంటి వాడు, మరి ఆత్మైన దేవుడు కూడా మరి మనకు తండ్రిగా మనం చూస్తున్నట్లయితే అప్పుడు ఇహ సంబంధమైనటువంటి తండ్రి మనకు కావలసిన ప్రతి విషయంలో కూడా మనం సోలిపోయినప్పుడు నేనున్నానని ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనకు కావలసినటువంటి ప్రతి విషయంలో కూడా ముంజాగ్రత్త తీసుకుని ఏం చేస్తాడంటే తండ్రి మనకి బ్యాక్ బోన్గా ఉంటాడనమాట. మనకి బలపరిచేవాడుగా ఉంటాడు. ఇది అయిపోయిందిలే, మరొకటి నేను చూస్తానులే అని మన భవిష్యత్తు విషయం సంబంధించినటువంటి చింతాలోచన కలిగిన వాడుగా ఉంటాడు తండ్రి. కాబట్టి అతడు తనను తాను కనపరుచుకోడు, కానీ అయితే తన సంబంధమైనటువంటి తన పిల్లల విషయమై జాగ్రత్త వహిస్తూ ప్రతి సమయంలో కూడా వారిని మోయిస్తూ ఉంటాడనమాట. వారికి కావలసినవి కానీ, వారి అక్కర్లు కానీ, తర్వాత వారి భవిష్యత్ కాలం కానీ సమస్తము కూడా సమకూర్చేటువంటి వాడు తండ్రి. ఒక మాటలో చెప్పాడంటే తండ్రి లేకపోతే మనము లేము కదా. ఒక తండ్రి, లోక సంబంధమైనటువంటి తండ్రి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటే అప్పుడు పరసంబంధమైనటువంటి తండ్రి, సృష్టికర్త అయినటువంటి తండ్రి, దేవాది దేవుడైనటువంటి వాడు,
మరి ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించినటువంటి ఆయన కూడా మన విషయంలో కూడా ఎన్నో ఆలోచనలు కలిగి, ఎన్నో జాగ్రత్తలు కలిగి, మరి ఈ లోకములో మనము తెలియనటువంటి దేశానికి, తెలియనటువంటి రాజ్యానికి, తెలియనటువంటి ఈ యుగ సంబంధములోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు మనకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. ఆయన ఎన్నో కూడా మనకి ఏం చేసి ఉంటాడంటే ఆదరణ మనకి కలుగు చేసి ఉంటాడు అన్నమాట. కాబట్టి దేవాది దేవుడు మరి ఆయన అబ్బా అని మనం పిలుస్తుంటున్నాం, తండ్రి అని మనం ఆయన పిలుస్తుంటున్నామంటే మరి మనం ఏదో దానంగా మనం పిలవడం లేదు. ఆయన జవాబుదారీ ఆయన మన ఎడల కనపరిచినటువంటి కార్యములను మనం గుర్తించేవారుగా ఉండి మనము ఆయన్ని అబ్బా తండ్రి నాయన అంటున్నాం. హల్లెలూయా. మరి ఇక్కడ మాటలు మనం గమనించినట్లయితే మరి విశేషంగా ఒకటి మనం గుర్తిస్తాం. మరి ఎఫెసు రాసిన పత్రికలో కూడా ఒక మాటని మనం 1వ అధ్యాయంలో, ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి ఈ లోకములో మనము పాపాంధకారములో పడిపోయి చెడి మరి దేవునికి దూరస్తులై వాగ్దానములు కోల్పోయిన వారమై ఈ లోకములో మనము ఏమిటికి పనికి రాకుండా దిక్కుమాలిన వారుగా మనం ఉన్నాం ఈ లోకంలో. ఎందుకంటే మనకి మన గమ్యము తెలియదు, మనం ఎవరు స్వరూపంలో ఉన్నాము కూడా మనకు తెలీదు. ఏ ఒక్క కార్యములను కూడా మనం ఎవరిమే అనేది మనకు తెలియకుండా ఈ లోకంలో జీవిస్తుంటే, అయితే మనము దేవుణ్ణి వెతకలేదు, కానీ దేవుడు మనల్ని ఎత్తుకుంటూ వచ్చినాడు. మనం ఈ లోకంలో తప్పిపోయిన వారిగా ఉంటుంది, కానీ మనకి మార్గము సరిచేయడానికి, మన మార్గం చూపించడానికి ఆయనే మన దగ్గరికి వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఆయన ఏర్పాటుని మనం చూసి చూడండి, దేవుడు మన ఎడల ఆయన వహించినటువంటి కార్యములను మనం గుర్తించినట్లయితే ఎఫెసు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 4, 5, 6 కలిసి ఉంటున్నాయి. అందులో నేను ఒక్క మాట చదువుతాను, లేకపోతే పూర్తి కూడా వినిపిస్తాను. చదువుకుందాం. ఇక్కడ మనము గుర్తించే వారికి ఉందాం. ఇక్కడ ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ లోకములో మనము తప్పిపోయి ఈ లోకములో పాప దశలో ఉండేటువంటి దావీదు మహారాజు చెప్పినట్లు నేను తల్లి గర్భములోనే నేను పాపములో పుట్టినవాడని దేవుడు కూడా సర్టిఫై చేస్తుంటున్నాడు. ఎలాంటి వారంట మన హృదయాంతరంగములు కూడా చెడుతో కూడినటువంటి వారమే అని. కాబట్టి చేదు నుంచి చేదునే వస్తుంది, కాబట్టి తీపి రాదు. ఆ విధంగా పాపం అనేది పాపంనే కంటూ పాపమునే భుజిస్తూ పాపంలోనే జీవిస్తున్నటువంటి మనలను దేవుడు ఏర్పాటు, మనము తప్పిపోకూడదు, మనం శిథిలింపు కాకూడదు, మనం నశించిపోకూడదు, మనం నరకానికి పోకూడదు, మనం ఎక్కడి నుంచి వచ్చి తిరిగి అక్కడికే పోవాలని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడని మనం గమనిస్తుంటున్నాం. జగత్పునాది వేయబడక మునిపే, అనగా ఈ జగత్తుకి ఇంకా ఫౌండేషన్ కూడా వేయలేదు, అయితే పూర్వమే ఈ జగత్తులో ఏది కూడా నిర్మాణము కాలేదు. నిర్మాణము కాకున్నటువంటి పూర్వమే దేవుడు క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఆయన మన నిర్మాణకుడు, ఆయన మన గురించి యోచించేవాడు, ఆయన మన ఆదరణకర్త, మనకి ధైర్యపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు, మన విషయంలో చింతించేవాడు ఆయన. కాబట్టి ఎప్పుడు ఆయన ఏర్పాటు అంటే ఈ లోకంలో నేను పంపిస్తుంటున్నాను, భూలోకానికి పంపిస్తుంటున్నాను. మరి భూలోకంలో వారు ఏమైపోయినా కూడా సరే వారిని మరలా నేను కట్టుతాను, మరలా నేను విమోచిస్తాను, మరలా వారికి ఆదరణ కలుగు చేస్తాను, మరలా నా సన్నిధానం నేను వారికి అనుగ్రహిస్తానని దేవుడు జగత్పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో తన ప్రేమ చేత తన కోసము మనల్ని నిర్ణయించుకున్నాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందంటే, అప్పుడు పరలోకములో ఉండేటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనకి నిజముగా మన ఆత్మలకు తండ్రి ఉంటున్నాడు, మన ఆత్మల కాపరి ఉంటున్నాడు, మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే స్పష్టంగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మరి ఆయన జగత్పునాది వేయబడక మునిపే మనకి ఏమీ అవసరత ఉంటున్నదో, ఒకవేళ మనం తప్పిపోయినా కూడా ఈ లోకంలో ఒక మనిషికి తన రూపంలో ఉండేటువంటి మనకు ఏంటి నిర్ణయించినాడని మనం గమనించినట్లయితే ఆది కాండంలో కూడా మనం గమనిస్తుంటున్నాం. ఏమని 1:28 మనల్ని ఆశీర్వదించినాడు. తన తనకున్నటువంటి ఘనత, తన మహిమ ప్రభావాన్ని బట్టి తన సృష్టిని యావదాస్తి, ఈ ప్రపంచం యావత్తు కూడా ఆయన ఆస్తి.
ఆయన ఆస్తిని అనుభవించడానికి ఏ ఒక్క సృష్టికి ఆయన అధికారం ఇవ్వలేదు, కానీ ఆయన స్వరూపంలో ఉండి నిర్మింపబడినటువంటి మనకి అధికారం ఇచ్చినాడు. అప్పుడు ఆయన తండ్రి స్థానాన్ని ఏ విధంగా మనకి గుర్తింప చేస్తుంటున్నాడంటే, అభాగ్యులుగా మనల్ని విడిచిపెట్టలేదు. మీరు దరిద్రులుగా పుట్టండి అని మనల్ని విడిచిపెట్టలేదు, లేకపోతే ఈ లోకంలో మీరు ఏమైనా పోండి అని మనల్ని విడిచిపెట్టలేదు. మనకన్నటువంటి తల్లిదండ్రులు మన క్షేమము కోరుకున్నా కూడా, అయితే పరలోకపు తండ్రి మన విషయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆరంభములోనే మనకి అన్నీ కూడా మన స్వాధీనపరుస్తుంటున్నాడు. మీరు వాటిని ఏలుడి అంటున్నాడు, అధికారం చలాయించుడి అంటున్నాడు. ఎందుకు? ఆయన నిర్మించినటువంటి వారము గనుక, ఆయన స్వాస్థ్యమైనటువంటి వారము గనుక, ఆయన పోలికలో ఉన్నాము గనుక, ఆయన ఆత్మను ధరించుకున్నాము గనుక. కాబట్టి మన సృష్టికర్త మనకి తండ్రి అయి ఉన్నాడు కనుకనే మనం అబ్బా తండ్రి నాయన అంటున్నాం. ఆయన సన్నిధానంలో పోయినప్పుడు తండ్రి అంటున్నాం. యేసు ప్రభు కూడా మొట్టమొదటిగా అదే చెప్తుంటున్నాడు. ఆయన ప్రార్థన ఆయన ప్రార్థన మనకు నేర్పించినప్పుడు కూడా ఏమంటున్నాడంటే, పరలోకముందున్న మా తండ్రి అంటున్నాడు. అనగా ఆ తండ్రికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని యేసుక్రీస్తు కూడా మనకి దాన్ని గుర్తింప చేస్తుంటున్నాడు. కాబట్టి నిజంగా చెప్పాలంటే, మన తండ్రి మన కొరకు ఎన్ని అమర్చి ఉంచున్నాడో ఆశ్చర్యం కలుగు చేస్తుంటున్నవి. ఆయన మన కొరకు నిర్ణయించిన కార్యములు, మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన ఒక న్యాయ నీతి విధులు, ఆయన ఆజ్ఞలు మనం ఈ భూమి మీద మనం పొందుకొని ఉంటున్నామంటే మనము ధన్యులము. అలాంటి పరలోకపు తండ్రి యొక్క మహిమను మనము ఇక్కడ అనుభవించే వారంగా ఉంటున్నామంటే నిజంగా దేవుడు గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనం ఎక్కడ ఉంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే, మనము ఇహలోక సంబంధమైనటువంటి దాస్యములో మనం ఉంటుంది. దాస్యము అనగా స్లేవ్స్. హెబ్రీయులకు రాసిన పత్రికని మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాటని మనం గమనిస్తాం. హెబ్రూస్ చాప్టర్ 2 verses 15లో మనం గమనించినట్లయితే ఇక్కడ 14, 15 కలిసి ఉంటున్నాయి కనుక ఇక్కడ నేను మీకు పూర్తిగా కూడా చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యము నుండి లోబడిన వారికి విడిపించుటకును ఆయన రక్త మాంసములు పాలిబాడాయను. అనగా యేసుక్రీస్తుని, అనగా ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా జన్మము ద్వారా అతడు జన్మ పాపిగా ఉంటున్నాడు. తన క్రియల ద్వారా కర్మ పాపిగా కనిపిస్తుంటున్నాడు. మరి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడంట? జగత్పునాది వేయబడక మునుపే. మనం పుట్టిన తర్వాత, మనల్ని సృష్టించిన తర్వాత, మనం తప్పిపోయిన తర్వాత, మనం పాపములు పడిన తర్వాత దేవుడు నిర్ణయం చేసుకోలేదు. అప్పుడే ఆయన సిద్ధపాటు చేయలేదు. అప్పుడు అయ్యో ఇలా అయిపోయేసి అలా అయిపోయేసి ఇలా చేయాలి అని ఉద్దేశించలేదు. కానీ ఆయన సర్వంత్రయామి, సమస్త ఎరిగిన వాడు, నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు కనుక ఆయన జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏం చేశాడంటే, ఆయన ఎరిగిన వాడే. ఆయన మనల్ని ఆ మరణ భయం నుంచి విడిపించడానికి, శాశ్వతమైనటువంటి పాతాళం నుంచి మనం విడిపించడానికి ఆయన మనలో ఒకడి వంటి వాడే. ఆయన ఎలా వచ్చినాడంట? ఆయన రక్త మాంసములలో పాలివాడైనాడు. మన వల్లే జన్మించి మన కొరకు తనను తాను తగ్గించుకుని సిలువలో ఆయన ఏం చేశాడంటే, మనకి ఏ దాస్యత్వం అనేటువంటి కాడి కింద మనం ఉంటిమో, ఏ మరణపాశములు మనల్ని బంధించి ఉన్నాయో, ఏ కటిక చీకటిలో మనము వెళ్ళవలసి ఉందో, ఏ నరకాగ్నికి మనము పాత్రలమే ఉంటిమో, ఏ ఒక్క మనము దేవుని అనగా యుగాయుగములు అంటే అగ్నిగుండానికి ఆవుతి ఉంటిమో, మన తల్లిదండ్రులు కూడా మన రక్షణను గుర్తించలేదు. పదే చెప్తుంటున్నాను, మనల్ని ప్రేమించిన వారు కూడా మన క్షేమాన్ని కోరిన వారు కాదు. ఉన్నంత వరకు వారు శక్తి బలం ఉన్నంత వరకే వారి సహాయము కానీ వారి ఆదరణ కానీ శాశ్వతమైనటువంటి నరకం నుంచి తప్పించగలటువంటి శక్తిమంతుడు ఎవరు కూడా భూమిపైన లేడు. కనుక దేవాది దేవుడు ఈ కార్యములన్నీ కూడా ఎప్పుడు చేశాడు? జగత్పునాది వేయబడక మునుపే, జగత్తుకి ఉత్పత్తి కాక మునుపే యేసుక్రీస్తులో ఇవన్నీ కూడా మనకి అమర్చి బిఫోర్గా, ఆయన భవిష్యత్ కాలం ఎరిగిన వాడు కనుక బిఫోర్గానే ఇవన్నీ కూడా అమర్చి ఉంచున్నాడు. మరి ఇహలోక తండ్రిని మనము ఏ విధంగా సన్మానించి గౌరవిస్తుంటున్నామో,
కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు ఎలా సన్మానిస్తుంటారు, పిల్లలు ఎలా ట్రీట్ చేస్తుంటారు మనం చూస్తుంటున్నాం. పెడితే పెళ్ళిళ్ళు కొడతారంటే, పెట్టకపోతే దినాలు కొడతారంట. పిల్లలు కూడా అలాగే తల్లిదండ్రుల మధ్యలో కూడా పిల్లల బాంధవ్యం ఆ విధంగా పెరిగిపోయేసింది. ఎందుకు? పాపం అనేది పెరిగిపోయింది. లోకము అంత్య దినములలో ఉంటున్నది. దేవుడు లోకానికి తీర్పు తీర్చేసినాడు. అది వెయిట్ చేస్తూ ఉంటున్నది. మరి నా ప్రశ్న ఏంటి ఈ ఉదయకాలంలో మీతో అంటే, దేవుడు మీ కొరకు భూమి మీద జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవాది దేవుడైనటువంటి ఒక్క సృష్టికర్త నిర్మింపబడిన వారమే. ప్రతి ఒక్కరిని రక్షించడానికి, విమోచించడానికి, పాపం నుంచి విడిపించి నిత్య జీవంలోనికి నడిపించగలిగినటువంటి రక్షకుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుని వెరిగినావా? యేసుక్రీస్తుని గుర్తించినావా? యేసుక్రీస్తు మాటలు వింటున్నావు, యేసుక్రీస్తు గురించి నువ్వు ఆయన గురించి ఏదేదో మాట్లాడుతుంటున్నావు. అయితే నిర్మాణకుడు ఆయనే నువ్వు గుర్తిస్తుంటున్నావా? యావత్ ప్రపంచం ఒకటే కదా, యావత్ ప్రపంచం ఒక కుటుంబం అని. ఒక కుటుంబానికి ఒక్క దేవుడు అయినప్పుడు ఆ దేవుని నువ్వు గుర్తించినావా? ఆ దేవుడు నీ కొరకు చేసి ఉంచినటువంటి కార్యములను నువ్వు గుర్తించినావా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మరలా దాన్ని అనుగ్రహించినాడు మనకి. మరలా తన వారసత్వంలోనికి చేర్చినాడు దేవుడు మనలను. మరలా అదే మొదటి ఆశీర్వాదంలోనికి దేవుడు మనల్ని పిలిచి ఉంటే మరి దాన్ని స్వీకరించుకున్నావా? ఆ దత్తపుత్రాత్మను పొందుకున్నావా? ఆత్మను కలిగి దేవునికి కుమారుడు కుమార్తె అయినావా? ఒకవేళ అయ్యి కూడా నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావేమో. ఒకవేళ అవ్వకపోతే నీ గమ్యం చేరుకోవడానికి నువ్వు సిద్ధపాటు అవ్వాలి. లోకం మనం చూస్తుంటున్నాం, యావత్ ప్రపంచం కూడా దేవుని ఉగ్రతలో ఉంటున్నది, దేవుని హస్తము ప్రపంచం మీద ఉంటున్నది. ఇది వేరే కార్యము కానే కాదు. నేను రూఢిగా చెప్తాను, నమ్మకంగా చెప్తాను, గొంతెత్తి చెప్తాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు ప్రేమతోనే ఆయన మిమ్మల్ని గద్దిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఎలా పిలుస్తుంటున్నాం, ఏ విధంగా పిలుస్తుంటున్నాం? చదివినటువంటి వాక్యంలోని 16వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మతానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంటుంది. కనుక నా సహోదరుడా, నా సహోదరి, ప్రభునందు మరి ఏర్పాటు చేయబడి దేవుని రాజ్యానికి పిలువబడినటువంటి వారులారా, అంత్య దినాలు సమీపమై ఉంటున్నవి. దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి కార్యములలో పరిపూర్ణముగా మనం అనుభవించి ఉంటున్నామా? పరిపూర్ణంగా వాటిని పొందుకొని ఉంటున్నామా? ఆ పరిపూర్ణ కార్యములు మనలో సంపూర్ణము చేయబడి వాటిలో మనం నిలిచి ఉంటున్నామా? ఒకవేళ నువ్వు దాన్ని పోగొట్టుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు నీ కొరకు పెట్టినటువంటి సమస్తమును నువ్వు నష్టపోతావు. నీ ఆస్తిని నువ్వే అనుభవించాలి. నీ ఆస్తిని అనుభవించకపోతే అంటే పిత్రాదులు ఇచ్చినటువంటి ఆస్తికి కర్తవ్యం నువ్వే కదా. మరి దేవాది దేవుడు కూడా మరి నీకు యావత్ ప్రపంచాన్ని నీ స్వాధీనపరిచి ఆయన ఇచ్చినటువంటి ఆస్తే కదా. మరి యావత్ ప్రపంచాన్ని వెంబడి వెళ్తుంటున్నావా? నిత్య జీవం కొరకు సిద్ధపడుతూ మరి ఆ ఒక్క శాశ్వతమైనటువంటి స్వాస్థ్యమును పొందుకోవడానికి సిద్ధపడుచుంటున్నావా? ఉదయకాలమున నీ తండ్రి, ఈ భూలోక సంబంధమైన తండ్రి ఏ విధముగా సమస్తను నీ కొరకు అమర్చి ఉంటున్నాడో, నీ క్షేమాన్ని కోరి భయపడద్దు, ధైర్యంగా ఉండు, నువ్వు నా బిడ్డవి, నా సొత్తువి, నేనున్నానని ప్రతి సమయంలో కూడా ధైర్యపరిచి ఓదార్చి మనల్ని బలపరచు రీతిలో మన భవిష్యత్ కాలమును కూడా తండ్రి అనేక కష్టాలు సహించుకొని ఓర్చుకున్నవాడి సమస్త కార్యములు మన కొరకు వారు తమ కష్టార్జితమని మన కొరకు వ్యయపరుస్తుంటున్నారు. తండ్రి అయిన దేవుడు కూడా మన విషయమే ఓపిక కలిగి మరి ఆయన తన కుమారుడిని లోకానికి పంపించి మన యావత్ పొందవలసిన శిక్ష ఆయన పొందుకొని తాను భరించుకున్నవాడే నిత్య జీవం కొరకు నేను పిలుస్తుంటే పెడచెవి పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని గురికి గురి అవుతుంటున్నావా? గుర్తించాలి. నేస్తమా, నా సహోదరుడా, నా సహోదరి, వాక్యం వినిస్తున్నటువంటి ఎవరైనా కానీ, వినబోవచ్చినటువంటి వారు కూడా కానీ, ఈ సమయం ముందు నేను ఈ మాట ఏం చెప్తుంటానంటే, దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి స్వాస్థ్యం ఇచ్చేసినాడు. పొందుకోవలసినటువంటి జవాబుదారీ నీది. అందుకే ఈ కృపాకాలంలో దేవుడు మరొక మాటను ఏం సెలవిస్తుంటున్నాడంటే, నమ్మిన వారికి శిక్ష విధింపబడదు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని స్పష్టంగా ఆయన క్లియరెన్స్ ఇచ్చేసినాడు. కాబట్టి భూమి యావత్తు కూడా ఏమైపోతుందంటే ఆయన రాకడ ఎదురు చూస్తుంటున్నది.
ప్రకృతి యావత్తు కూడా ఆయన రాకడిని ఎదురు చూస్తుంటుంది. ఆయన నిర్మించినటువంటి యావత్ ప్రపంచాలు కూడా ఆయన రాకడిని ఎదురు చూస్తుంటూ ఆయన మహిమలో ప్రవేశించాలని ఉత్సాహంతో ఉంటే, ఆయన స్వరూపంలో ఉండేటువంటి నువ్వు నేను, ఆయన ఆత్మ కలిగినటువంటి నువ్వు నేను, నీ గమ్యస్థానం నీ తండ్రి, నీ ఆత్మ తానే చెప్తుంటున్నాడు కదా. మరి ఆత్మ చెప్తున్నా కూడా వినకుండా పెడచేయబెడుతుంటున్నావేమో. నీ తండ్రి స్వాస్థ్యంలో నువ్వు నష్టం కోల్పోతే నువ్వు ఎంతో నష్టాన్ని కోల్పోయేవాడుకుంటావు కనుక ఒకసారి గుర్తించు. తండ్రి, అబ్బా తండ్రి అని ప్రార్థన చేసే మనము ఆ తండ్రి మన కొరకు నిర్ణయించుకున్నటువంటి కార్యములను గుర్తించి జీవించాలని నా ఆశ, ఆకాంక్ష. మీరు కూడా వాటిని నష్టపోకూడదని నా ఒక చిన్న ప్రయత్నం. కాబట్టి నీ తండ్రి నీ కొరకు ఏ స్వాస్థ్యాన్ని ఆయన దాచి ఉంచినాడో దాని కొరకు వేగిరప్పుడు ఆయన ఇచ్చిన అధికారాన్ని చలాయించు. ఆయన చేతికి ఆయన ఉంగరం పెట్టినాడు. ఆయన నువ్వు కుమారుడివి, నా కుమారుడు అని. నీకు కిరీటం ఒకటి ఇచ్చినాడు. ఆయన క్రీస్తును నీకు కిరీటముగా ఆయన ఇచ్చి ఉంటున్నాడు. మరి ఆ క్రీస్తు కిరీటం ధరించుకొని అధికారంతో కూడినటువంటి ఉంగరాన్ని కూడా నువ్వు పొందుకొని నిత్యజీవ వారసుడైనటువంటి నువ్వు ఎలా జీవిస్తుంటున్నావు? దేవుని రాకడని ఎదురు చూస్తుంటున్నావా? నీ తండ్రి స్వాస్థ్యంలో ప్రవేశిస్తావా? నీ తండ్రి యావత్ ఆస్తిని నువ్వు అనుభవిస్తావా? నీ తండ్రి మహిమతో కూడినటువంటి రాజ్యంలో ప్రవేశించడానికి వేగిరపడుచుంటున్నావా? అలా వేగిరపడాలని ఉదయకాలంలో మీతో మాట్లాడుతుంటున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరు కూడా మరి అబ్బా తండ్రి అనేటువంటి ఆ మాటలోని మహిమార్థం ఏమి ఉంటున్నదో, తండ్రి ఏదైతే మనకు చేసి పెట్టినాడో వాటిని అనుభవించాలని వాక్యం ద్వారా సెలవిస్తూ నేను వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. అర్థం ఏకీభవిస్తాం. విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేయండి. అనుదినము కూడా ఇక ముందుకి ఫేస్బుక్లో ఉంటుంది, అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఉంటుంది. కాబట్టి యూట్యూబ్లో లాగ్ అవ్వండి. అంటే వరల్డ్ గాస్పెల్ మినిస్ట్రీస్ అని ఒత్తితే మరి మీరు విన్న మెసేజ్ అన్నీ కూడా అందులో ఉంటాయి. మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. కాబట్టి లేదా షేర్ చేయండి. అనేకులకి మీ చేతనైనటువంటిది ఒక వాక్యం ముందు ఇంకొకరికి మీరు పంపుతున్నారనమాట. ఆ వాక్యము ద్వారా అనేకులకు కూడా అది బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు చేస్తారని, మీరు పొందుకున్న రక్షణ, మీరు పొందుకున్నటువంటి దేవుని స్వాస్థ్యములో ఉండాలని నేను కోరుచుంటున్నాను. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వకృపలకు పాత్రుడా, జీవాధిపతి, సర్వాధికారి, సమస్త కార్యములు చేయువాడా, అబ్బా తండ్రి అనేటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినావు. తండ్రి అనగా ఆ తండ్రిలో అనగా తండ్రికి ఉన్నటువంటి జవాబుదారి. తండ్రి తన పిల్లల విషయమై ఆయన అమర్చి ఉంచినటువంటి కార్యములు, ఆయన చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా నాయన తన పిల్లలకే అని మేము చూస్తుంటున్నాం. అవును, తదనంతరము పిల్లలే వాటిని అనుభవించాలని కూడా వారి ఆస్తులకు కర్తలుగా మేము చూస్తుంటున్నాం. అయితే పరసంబంధమైనటువంటి ప్రతి భూసంబంధమైన ఆశీర్వాదం కాకుండా పరసంబంధమైనటువంటి ఆశీర్వాదము కూడా మాకు అమర్చి ఉంచిన దేవుడిగా మేము చూస్తుంటున్నాం. అయ్యా, ఈ లోకంలో ఒక బిడ్డ పుడితే ఒక తండ్రి మరి అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ అయితే జగత్ ఉత్పత్తి కాకముందుపై నువ్వు మా ఎడల నీ దయా సంకల్పమును మేము చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ స్వాస్థ్యముగా, నీ ప్రజలముగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ రాజ్యపు వారసత్వము కలిగి ఉండనట్లు ప్రభా, ఈ లోకములో దాసత్వం అనేటువంటి కాడి క్రింద ఉన్నప్పటికీ సైతము కూడా అన్ని విధమైనటువంటి నా తండ్రి నిర్ణయాలు తీసుకున్నటువంటి దేవుడివి కనుక నాయన మా ఎడల నీ యొక్క దయా సంకల్పమును, నీ ప్రేమ, నీ కృప, నీ కరుణ, నీ ఆదరణ, అయ్యా నీ నడిపింపు, నీ ఆత్మ బలము, నీ ఆత్మ సాహసముని మాకు అనుగ్రహించిన తండ్రి, అయ్యా మా సమస్యమును నా తండ్రి క్షేమము కోరేటువంటి వాడువు, ఏకైక దేవుడివి, ఏకైక రక్షకుడివి నీవు గనుక నాయన నీ ఘనమైన నామను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. వాక్యముల ప్రతి నీ ప్రజలు కూడా నా పరలోకపు తండ్రి నా కొరకు ఉంచినటువంటి ఆశీర్వాదానికి నేను బాధ్యుడినై ఉంటున్నాను. అది నేనే పొందుకోవాలా, అది నా స్వాస్థ్యము అనేటువంటి అధికారము కలిగిన వారై నీ ప్రజలు నీ మహిమలో నిలిచి అయ్యా నిన్ను అడుగు ప్రతి సమయంలో కూడా నీ ప్రజలు మేలు పొందుదురుగాక. ఎలాంటి శక్తులు అయినా కూడా సరే వాటి మీద అధికారం మీరు అనుగ్రహించినారు. అధికారముతో వారు జీవించుదురుగాక నైనా తమ నిజ స్థానములను వారు గుర్తింపచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అయా నీ రాకడని నా ప్రభు అత్యాసక్తితో ఎదురు చూసేవారుగాను, అయా నీ మహిమతో కూడిన వైభవముతో జీవించేవారుగాను, భూ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి
కర్తలుగా చేసినటువంటి మీరు వాటిని అనుభవించి నీ ప్రజలు జీవించాలని నిన్న వాక్యమును బట్టి దీవించి ఆశీర్వదించి మీరు మాయం పొందమని వచ్చిన వారిని బట్టి స్తోత్రములు నాయన, షేర్ చేస్తున్న వారిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపాస్తులు ఈ దినాన ప్రభు ఎవరైతే అయా శోధనలో ప్రవేశింపబోతుంటున్నారో, ఎవరైతే బలహీనలు అవబోతుంటున్నారో, ఎవరైతే ఏ విషయాలను బట్టి నా తండ్రి అయా మరి ప్రతి సమయంలో నీ వైపు చూస్తుంటున్నారో నాయన, వారి యొక్క ప్రతి బలహీనతలలో వారు ఉద్దేశించిన కార్యములన్నిటిలో కూడా ఈ చీకటి అంధకార శక్తుల ప్రభావమైనటువంటి ఈ దినములో కూడా నీ కార్యములు నీ ప్రజలకు నాయన ప్రతి మార్గము సరళము చేసి దీవించి ఆశీర్వదించి నీకు సాక్షులుగా వారు నిలబెట్టమని అపాగి నన్ను కూడా తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడును నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో కృతజ్ఞతావందనములు స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్న వాక్యం బట్టి మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.